నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ షురు. ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఉత్తరాంధ్ర దాహత్తిని తీర్చండి. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ డిమాండ్. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. విశాఖ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు 28,30,000 ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీ నిర్మాణానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. డిసెంబర్ 8న 2.49 లక్షల యూనిట్లు గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్టీయూ యూనివర్సిటీకి 105 ఎకరాల భూసేకరణ, 2019 ఖరీఫ్ ఉచిత పంటల బీమా పథకానికి కేబినెట్ ఓకే చెప్పింది. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ బిల్లు, వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు యాజమాన్య సమగ్ర సర్వేకు ఆమోదం లభించింది. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే పోలవరం, సుజల స్రవంతి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 1941లో బ్రిటిష్ కాలంలో వెంకటకృష్ణ అయ్యంగార్ పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు కోసం రైతులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో 65% పూర్తయిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పనులను వేగవంతం చేసి ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. ఈ ఉత్తరాంధ్రకి నీరు 2 పట్లు పడితే ఆలోచనతో ఆ రోజు మహానుభావుడు వెంకటకృష్ణ అయ్యంగార్ ఆయన ఆలోచనతో ఇది రూపకల్పన చేశారు. 2041 నుంచి దశలుగా వచ్చిన పాలకలు కానీ ఆ రోజున వనరులు లేక కానీ కొద్ది కాలయాపన జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి పాలనలో కూడా కొంత వర్క్ అయితే జరిగింది. ఆయన పాలనలో కూడా సివిల్ వర్క్, ఎర్త్ వర్క్ కూడా కొంత కంప్లీట్ చేశారు. ఆ రోజు భారతదేశంలో ఫస్ట్ టైం మొబిలైజేషన్ అడ్వాన్స్లు కూడా ఇచ్చిన వర్క్ కొంతవరకు ప్రోగ్రెస్ అయితే కనిపించింది. దాని కంటిన్యూటీ చంద్రబాబు నాయుడు పాలనలో, కాంగ్రెస్ పాలనలో రాజశేఖర ఏం కంప్లీట్ అయ్యేసరికి ఓన్లీ 7.36% వర్క్ అయింది. ఇప్పుడు మొత్తం 70% అంటే 64%, 63% చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల పాలనలో కంప్లీట్ చేయడం జరిగింది. అది అందరికీ జగమెనిడిచ్చు. ఇప్పటికైనా పునరాలోచించి ఇమీడియట్లీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ కళలు నెరవేరే అవకాశాన్ని కల్పించండి. ప్రస్తుత పాలకులు ఆ రోజు ఇక్కడ పాలకులుగా ఉన్న ప్రస్తుతం మన జిల్లా ఉన్న మంత్రివర్యులు కూడా తెలుసు. విశాఖపట్నంలో మహానడి అయితే అందరూ కలిపి అవంతి శ్రీనివాస్ కూడా వచ్చారు మాతోటి. ఆ రోజు గంటా శ్రీనివాస్, మేము అయ్యన పోతులు అందరూ వెళ్ళి కేఎస్ఎన్ రాజు, మామిడి ఇన్ఛార్జ్ రామారెడ్డి అందరూ కలిపి ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహానడి అయిపోయినట్టే బాబు జగజ్జీవన్ రావు సుజలస్రవంతి అనౌన్స్ చేసి జీవో ఇవ్వండి. అది ఫస్ట్ ఫేజ్ వరకు అనకాపల్లి కాన్స్టిట్యున్సీ కసికోట మండలం జమాదరపాలెం జరిగిందంటే అప్పుడు మా నాయకుడు కూడా మంచి ఆలోచనతోటి రైతాంగం పట్ల ఆయనకున్న మమకారంతో ఆ జియో రిలీజ్ చేయడం కదా, వర్క్ కూడా ప్రోగ్రెస్ కూడా టెండర్ కూడా పిలిచి జమాదరపాలెం దగ్గర ఎత్తుపోతల పథకం పెడితే నర్సీపట్నంకి, చోడవరం, మాడుగుల, అనకాపల్లి నియోజకవర్గాలకి ఈ 4 నియోజకవర్గాలకి ఈ పోలవరం కాలువ వాటర్ అందించాలని ఆలోచనతో వర్క్ కూడా స్టార్ట్ చేస్తే అది కూడా 23% వర్క్ అయితే బాబు జగజ్జీవన్ రావు సుజలస్రవంతి ఆ వర్క్ కూడా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం అది కూడా నిలుపుదల చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూ ఈ బాబు జగజ్జీవన్ రావు సుజలస్రవంతి వర్క్ కూడా మళ్ళా పునరాలోచించి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని విశాఖ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ అన్నారు. కార్తిక్ రాహుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వైజాగ్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి ఎంపీ ఆవిష్కరించారు. ఐపీఎల్ తరహాలో విశాఖ వేదికగా వైజాగ్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ ను అభినందించారు.
సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామని 3 రాష్ట్రాల నుండి 10 టీంలు 40 రోజుల పాటు 40 మ్యాచ్ల్లో తలపడతాయని నిర్వాహకుడు ఎం రాజా తెలిపారు. తప్పనిసరిగా రావాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇవాళ క్రికెట్ లీగ్ వీళ్ళు నిర్వహించడం, మన విశాఖపట్నంలో క్రికెట్ ఆల్రెడీ చాలా ప్రాముఖ్యతలో ఉంది. అదేవిధంగా విశాఖపట్నంలో చాలా టీమ్స్తో వీళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం, క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా మంచిది. మేము కూడా ఎంపీ ఎలక్షన్స్ బిఫోర్ మొత్తం దగ్గర 500 టీములతో క్రికెట్ నిర్వహించి 47 రోజుల పాటు 500 టీములతో క్రికెట్ నిర్వహించి ఆ రోజు కపిల్ దేవ్ గారిని మన ప్రపంచ కప్ తెచ్చిన మన కెప్టెన్ మహా వ్యక్తి ఆయన తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా వాళ్ళకి ట్రోఫీలు ఇప్పించాం. ఆ రోజు నిజంగా చాలా మర్చిపోలేని రోజు, చాలా మంచి రోజు. అదేవిధంగా వీరు కూడా ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. వివిధ రాష్ట్రాలు కూడా ప్రోత్సహించాలి, ఒక మంచి కార్యక్రమం పెట్టాలని ఒక మంచి శ్రద్ధ అంటే మంచి మనసుతో మీరు చేస్తానికి మీరు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మరి మా తరపున మీకు ఎటువంటి సాయం కావాలని అందిస్తాం. రానున్న రోజుల్లో ముఖ్యంగా క్రికెట్ అంటే పిల్లల్లో చాలా మక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు అవకాశం కల్పించబోతా ఉన్నారు. మరి అలాగే మీకు ఎటువంటి అది గవర్నమెంట్ తరఫున ఎటువంటి సాయం కావాలని కూడా మా వంతు సహాయం అందిస్తాం. ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మరి రానున్న నెలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కూడా ఉంది, దానికి కూడా పెద్ద ఈవెంట్ చేస్తా ఉన్నారు. Proudly I can say that first time in Visakhapatnam cricket history they are going to conduct under IPL format. IPL format వచ్చి విశాఖపట్నం ఎట్లా జరగలేదు. అది వైజాగ్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఫస్ట్ టైం చేయించడానికి మీరు చాలా ఆనందంగా భావిస్తారని చెప్తారు. హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ షురు, ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఉత్తరాంధ్ర దాహత్తిని తీర్చండి, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ డిమాండ్. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది, విశాఖ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ. ఇవి స్మార్ట్ సిటీ ప్రకటన విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.